హే హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇదేంటి ఇవాళ చెప్తుంది అనుకుంటున్నారా? అదంతే అండి. ఆ రోజు నాకు టైం సెట్ అవ్వలేదు. కేక్ కటింగ్ అది అనేసరికి బాగా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే శివరాత్రి. ఆల్రెడీ మీకు శివరాత్రి వీడియోస్ నేను అన్నీ పోస్ట్ చేశాను. ఇక ఆ టైంలో లెగిసి పూజలు, దేవుడు అది ఇది అదే సరిపోయింది, గుడికి వెళ్ళి రావడం. సో నేను వ్యాలంటైన్స్ డే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వీడియో నేను చేయడంతో పాటు మీకు ఒక చిన్న ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో వస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని తీసుకొచ్చారు అందులో ఒక తాతగారు అంటారు, నాకు 2 కొడుకులు, ఒక పాప, బట్ ఎవరు నన్ను చూసుకోవట్లేదు అని. ఎందుకు గైస్ అలా చేస్తారు? పేరెంట్స్ లేని వాళ్ళని అడగండి, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నాకా ఇబ్బంది ఏం లేదు, నాన్న లేకపోయినా అమ్మ ఉంది. చూసుకోవాలని మాకు ఎంతున్నా చూసుకోవడానికి నాన్న లేడు. మీరేమో ఉండి కూడా వాళ్ళని చూసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వాళ్ళు మిమ్మల్ని పెంచుంటారు. మీరెందుకు ఇలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఓకే, దాన్ని ఎవరు ఏం చేయలేము. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బిహేవియర్ మనం పట్టించుకోవద్దు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి పోయింది అంటే మళ్ళీ తిరిగి రాదు. అది ఏదైనా, ఈవెన్ వస్తువైనా, డబ్బైనా, పేరెంట్స్ అయినా, నెక్స్ట్ మన పిల్లలైనా. ఈరోజు మన అమ్మ నాన్నల్ని మనం చూసుకుంటేనే కదా రేపు ఫ్యూచర్లో మన పిల్లలు మనల్ని అంతే బాగా చూసుకుంటారు. మీరు ఓవర్గా చూసుకోకండి. వాళ్ళకి టైంకి ఇంత అన్నం పెట్టి జాగ్రత్తగా ఒక తాను ఉంచుకొని ఇంట్లో ఉంచుకొని చూసుకుంటే ఎంత బాగుంటుంది. నేను చెప్పేది ఒక్కటే అండి, ఈ రోజు ఉంది, రేపు పోయింది అంటే ఎల్లుండి తిరిగి రాదు. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి. మా నాన్న పోయి 4 ఇయర్స్కి వచ్చింది. మా మాటల్లో, మా ధ్యాసల్లో తప్ప ఆయన రియల్గా అయితే లేరు. సో మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. సో మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయొద్దు కాబట్టి నేను ఒక మాట చెప్పాను అంతే. తప్పుగాని మాత్రం అనుకోకండి, ఉన్నది చెప్పాను. అండ్ మా వ్యాలంటైన్స్ డేకి నేను చిన్నగా ప్రిపరేషన్స్ అయితే పెట్టుకున్నాను. చిన్నగా చేశాను, మరి ఓవర్గా కాదు. ఓకే, బాయ్.